హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్. టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్, పోలీసులు ఆకస్మిక దాడులు, భారీగా గంజాయి విదేశీ మద్యం సీజ్ చేశారు. టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. ఇప్పటికే ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారంపై రచ్చ కొనసాగుతుండగా తాజాగా బర్త్డే వేడుకల్లో భారీగా గంజాయి విదేశీ మద్యం పట్టుబడటం సంచలనంగా మారింది. ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ దొరకడం వివాదాస్పదంగా మారింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ బర్త్డే పార్టీ సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా గంజాయి విదేశీ మద్యం పట్టుబడ్డాయి. అలాగే పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా కొందరికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. డ్రగ్స్ వినియోగించిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ దాడిలో దాదాపుగా 40 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చిందని సమాచారం. దీంతో అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్, సౌండ్స్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసులు పెట్టారని సమాచారం. ఈ క్రమంలోనే లోతైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు పార్టీ నిర్వాహకుల పాత్రపై దృష్టి సారించారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. అలాగే అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను సీజ్ చేశారు పోలీసులు. అయితే ఈ డ్రగ్స్ కేసులో సింగర్ మంగ్లీని కావాలని ఇరికించారా లేకపోతే నిజంగానే జరిగిందా అనేది చూడాలి. సింగర్ గా ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది కలిసి ప్లాన్ ప్రకారం ఇరికించారనే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బర్త్డే పార్టీని ఖరీదైన రిసార్ట్స్ లో ఇవ్వడం, అందులో డ్రగ్స్ వాడకం బయటపడటంతో మంగ్లీ కనుసన్నల్లో జరిగి ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ సింగర్ మంగ్లీ వ్యవహారం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.